నమస్తే ఫ్యామిలీ దోస్తులారా. స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళ క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు సడన్ గా టీచర్ వచ్చి ఈ రోజు ఎగ్జామ్ లేదు అని చెప్పగానే పిల్లలందరూ చాలా సంతోషిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు భయపడేది ఎగ్జామ్స్ కి. ప్రతి ఒక్కరు దేని గురించి అయినా ఎక్కువ ఆలోచిస్తారంటే ఎగ్జామ్స్ కోసమే. అయితే ఈ ఎగ్జామ్స్ ని ఎక్కడ స్టార్ట్ చేశారంటే అందరూ అనుకుంటారు ఈ వ్యక్తి ఎగ్జామ్స్ ని తీసుకొచ్చారని. కానీ అది సగం వరకే అది నిజం అనమాట. ఈ ఎగ్జామ్స్ అనేవి చైనాలోనే ప్రారంభమయ్యాయి. సుమారు 2000 సంవత్సరాల క్రితం చైనాలో ఇంపీరియల్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అనేది ఉండేదన్నమాట. ఇది ఎందుకోసం ప్రారంభించారంటే ఆ రోజు చైనాలో ఉన్న ప్రజలందరూ ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్లు కావాలి, లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన పోస్టులు ఉంటాయి కదా, వాటికి అర్హులు అవ్వాలంటే వాళ్ళు ఆ ఎగ్జామ్ ని రాసి ఆ ఎగ్జామ్ లో పాస్ అయితే అప్పుడు వాళ్ళకి ఆ గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి వచ్చేవన్నమాట. ఇది ట్యాంగ్ డైనాసిటీలో జరిగిందనమాట. దీన్ని కెజు అని పిలిచేవారు. ప్రపంచంలో ఫస్ట్ ఆర్గనైజ్డ్ ఎగ్జామ్ సిస్టమ్ అని దీన్ని హిస్టరీలో చెప్తారనమాట. ఆ చైనా నుండి యూరోప్ కి, బ్రిటన్ కి ఒక ఆలోచన వెళ్ళింది అనమాట. ఈ ఎగ్జామ్ సిస్టమ్ అనేది ఏదో చాలా బాగుంది, అర్హులైన వారు వారికి ఉన్న జ్ఞానం ఏంటో మనం ఈజీగా తెలుసుకోవచ్చు, దీని ద్వారా మన ఉద్యోగాల్లో ఈ గవర్నమెంట్ ఆఫీసర్లుగా వారిని చేర్చుకోవచ్చు అని బ్రిటన్ అండ్ యూరోప్ వాళ్ళు కూడా దీన్ని ఫాలో అవడం మొదలు పెట్టారు. ఆ తర్వాత మన ఇండియాకి వచ్చిన బ్రిటిషన్స్ కూడా ఇండియాలో స్కూల్స్ కట్టినప్పుడు ఆ యొక్క ఎగ్జామ్ సిస్టమ్ ని తీసుకొచ్చి, ఇతను కనిపిస్తున్నారు కదా, ఈయన ఆ ఎగ్జామ్ సిస్టమ్ ని ఇండియాలో స్టార్ట్ చేశారనమాట. అందుకని ఇండియాలో ఎగ్జామ్ సిస్టమ్ స్టార్ట్ అయింది బ్రిటిష్ వాళ్ళ నుంచి. నేనేం బ్రిటిష్ వాళ్ళకి ఏం సపోర్ట్ చేయట్లేదు. ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎవరు స్టార్ట్ చేశారని ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ లో యూజ్ చేసే పేపర్ ని ఎలా కనుగొన్నారో తెలుసుకోవచ్చు. 105 AD కాయ్లూన్ అనే ఒక చైనీస్ వ్యక్తి ఈ కాగితాన్ని తయారు చేశాడు అనమాట. ఎలా తయారు చేసి మీరు వింటే చాలా ఆశ్చర్యపోతాడు. బ్యాంబూ చెట్టుని తీసుకున్నాడు, కొన్ని చెట్ల నుంచి కొంత చెక్కను తీసుకున్నాడు, ఇంకా పాత గుడ్లు ఉంటాయి కదా, పాత ఓల్డ్ క్లాత్స్ అవి తీసుకున్నాడు, ఇంకా వలలు ఉంటాయి కదా, చేపలు పట్టే వలలు, అవి కూడా తీసుకొని వీటన్నిటిని నానబెట్టి అన్నిటిని పొడి చేసి వాటి నుంచి ఒక పేపర్ ని తయారు చేశాడు అనమాట. అయితే ఈ యొక్క కాయ్లూన్ ఈ వ్యక్తి పేపర్ ని తయారు చేయకముందు అప్పుడు కూడా పేపర్స్ అంటే ఆ ఆకుల మీద ఇంకా చాలా చాలా మెటీరియల్స్ ఉండేవి వాళ్ళు రాసుకోవడానికి. అయితే వాటన్నిటికీ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట, అవి చాలా రేర్, అవి తయారు చేయడం కూడా చాలా కష్టం అయ్యేది. అయితే ఈ పేపర్ ను తయారు చేసిన తర్వాత ఈ పేపర్ మేకింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా ఈ యొక్క కాయ్లూన్ అనే వ్యక్తి పేపర్ ని తయారు చేశాడు. ఎగ్జామ్స్ ని కనిపెట్టిన వాళ్ళు కూడా చైనా వాళ్ళే, పేపర్ ని తయారు చేసిన వాళ్ళు కూడా చైనా వాళ్ళే. ఇంకా ఇవే కాదు, చైనా వాళ్ళు కనిపెట్టినవి చాలా ఉన్నాయి. అందుకనే ప్రపంచంలో అందరికంటే చైనా వాళ్ళు చాలా ముందున్నారు అని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. తద్వారా కొత్త కొత్త వీడియోస్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.